నిహాల్, ప్రియా దేశ్పాక్, అర్జున్ సిహెచ్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ సందిగ్ధం. ఈ సినిమా మే 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది. ఈ సందర్భంగా మేకర్స్ మాట్లాడుతూ ఈ కథ ప్రతి ఒక్కరి హృదయానికి హత్తుకునేలా ఉంటుందని, ఖచ్చితంగా అందరికీ కనెక్ట్ అవుతుందని ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను పంచుకున్నారు. Now we have completed this journey, so thank you so much and congratulations to all our team because हम सब ने काफ़ी सारी मेहनत की है यहाँ तक आने के लिए. You know what, जब हम लोग शूट कर रहे थे इन द फॉरेस्ट तो वहाँ पे काफ़ी सारी प्रॉब्लम्स हुई, लेकिन फिर भी निहाल, प्रिया, अर्जुन सर, संध्या मैम सब ने बहुत मेहनत की और now we are here. So thank you so much team. హీరో హీరోయిన్స్ ఇద్దరు రెండు జంటలు ఇద్దరు కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ సినిమా మంచి సూపర్ హిట్ కావాలని, ఈ మధ్యకాలం వస్తున్న చిన్న సినిమాలు అన్నీ మంచి హిట్ అవుతున్నాయి మేడం అన్నట్టే, అలాగే ఈ సినిమా కూడా హిట్ కావాలి, ఇంకా ఎన్నో సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ సంగీత మూవీ. సినిమా నాకు రావడానికి రీజన్ మా డైరెక్టర్ గారు. ఎందుకంటే నేను చాలా సినిమాలు చేద్దామని చెప్పేసి షూటింగ్ చేస్తారని చెప్పేసి ఓల్డ్ అయిపోతాయి, ఆపేస్తారు. అలా ఎక్కడో ఉండేవాడిని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి ఒక్క ఆడిషన్ లేకుండా నన్ను సెలెక్షన్ చేసుకున్నారు. ఎంతగా అంటే చెప్పుకోలేను, చాలా ఎఫెక్ట్ పట్టాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. లేదు, ఎందుకంటే నా లైఫ్లో ఎంతగా ఎఫెక్ట్ పడ్డానంటే ఫ్యామిలీ తర్వాత ఏ సపోర్ట్ లేకుండా నన్ను నమ్మి ఇక్కడ వరకు తీసుకొచ్చారు సార్ నన్ను అయితే. సార్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకేం మాట్లాడాను, కానీ 29వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది, తప్పకుండా అందరూ చూడండి. సార్ భరద్వాజ్ సార్, తమ్మారెడ్డి భరద్వాజ్ సార్ ఇప్పుడు కాదండి, సార్ని కలవాలనుకున్నది ఒక 3-4 ఏళ్ల క్రితమే. ఒక స్టోరీతో కలవాలనుకున్నాను సార్ని నేను. అందులో ఒక సార్ క్యారెక్టర్, సార్ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉన్న ఒక ప్రొడ్యూసర్ క్యారెక్టర్ డిజైన్ చేసుకొని ఆ స్టోరీ కూడా రెడీ చేసుకున్నాను. కానీ కొన్ని ఒడిదొడుకులు, ఇంకా నాకు అక్కడ వరకు ఛాన్స్ లేకపోవడం, సార్ని మీట్ అవ్వలేకపోయాను. ఎనీవే, కానీ ఈ సినిమా ఏంటి, సినిమా పేరేంటి, ప్రొడ్యూసర్ ఎవరో, డైరెక్టర్ ఎవరో అని ఏం చెప్పలేదు సార్కి. నేను జస్ట్ కాల్ చేసి, సార్ నేను ఒక డైరెక్టర్ని సార్, ఈ మే 29ని ఒక సినిమా రిలీజ్ ఉంది సార్, దానికోసం ప్రసాద్ ల్యాబ్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టుకుంటున్నాను సార్, మీరు ఖచ్చితంగా రావాలి సార్, మీ ప్రజెన్స్ మాకు ఎంతో అవసరం సార్ అని మాట పూర్తయ్యే లోపే ఓకే మా టైం ఎప్పుడు, ఎన్ని గంటలకి, ఓకే నేను వచ్చేస్తాను, నువ్వేం టెన్షన్ పడుకో వచ్చేస్తా అన్నారు. చాలా థ్యాంక్స్ సార్, మీరు ఆ ధైర్యం ఇచ్చినందుకు. నేను విన్నాను సార్ సపోర్టు, కళ్ళారా చూశాను, నేను అనుభవించాను ఆయనతో ఎక్స్పీరియన్స్. వన్స్ అగైన్ చాలా థ్యాంక్స్ సార్. అండ్ అగైన్ ప్రొడ్యూసర్ గారు సంధ్యా తిరువిదల గారు, మా వైఫ్ గారు అన్న లతింటికెళ్ళి తిడతారు మళ్ళీ, చాలా సపోర్ట్ ఇచ్చారు. ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి, కంప్లీట్ అవ్వడానికి, ఈరోజు రిలీజ్ అవ్వడానికి, మనం అందరం ఈ సెలబ్రేషన్ చేసుకోవడానికి మెయిన్ మొట్టమొదటి కారణం ప్రొడ్యూసర్ గారు సంధ్యా తిరువిదల గారు. తర్వాత ఇక యాక్టర్స్ అర్జున్, నిహాల్, ప్రియా, కాజల్ తివారీ, ఇక నవీన్ రాజ్ గారు, చిట్టన్న, ఆనంద్ భారతి, ఇక పేర్లు చెప్తా ఉంటే మీకు ఎక్కడే చీకటి పడిపోద్ది ప్రతి ఒక్కళ్ళ పేర్లు చెప్తా ఉంటే. కానీ ఎవరేమో అనుకోద్దు పేర్లు చెప్పలేదని, అందుకే వచ్చిన వాళ్ళందరినీ మీ ముందు నించోబెట్టేశాను. ఇంకా వెనక రాలేని వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ సినిమా కోసం కష్టపడిన వాళ్ళందరూ. మీ అందరి సపోర్టు మాకు అందరికి ఉంటుందని మేము అందరం ఆశిస్తున్నాము. సందిగ్ధం టైటిల్ చాలా బాగుంది, మంజు చెప్పినట్టు చాలా అద్భుతమైన టైటిల్. ఈ మధ్యకాలంలో తెలుగు టైటిల్స్ రావడం అని, ఈ డబ్బింగ్ సినిమాలు కూడా ఇంకా డబ్బింగ్ తమిళ అయితే ఏ భాష అయితే ఆ భాష టైటిల్తో రిలీజ్ అయ్యే రోజులు కూడా వచ్చేసినాయి. ఈ టైంలో ప్యూర్ తెలుగు టైటిల్ సందిగ్ధంతో వచ్చారు సినిమా. అండ్ ఇందాక డైరెక్టర్ గారు మాట్లాడుతూ, ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారు సినిమా అది ఇక్కడ షూటింగ్ అక్కడ చేశారు, రంపచోడవరంలో చేశారు. మా నారాయణమూర్తి గారి ఫేవరెట్ ప్లేస్లో చేశారు అనుకుంటా, రామచంద్రాపురం. పర్టికులర్ రామచంద్రాపురం పర్లేదు, కానీ రంపచోడవరంలో ఉండటం కూడా కష్టం. అక్కడే చాలా రోజులు షూటింగ్ చేశారంట. కార్లు కూడా వెళ్ళని పరిస్థితి. ఆ విలేజ్ ఇందాక చూసిన విలేజ్ చూస్తే చాలా దూరం. అది అంత కష్టపడి చేసి సినిమా మీద ప్యాషన్తో చేశారు సినిమా. సో వీళ్ళందరూ యూనిట్ అంతా వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం ఎంతో కష్టపడి చేశారు. ప్రతి సినిమాను కష్టపడే చేస్తారు, ఎవరు ఊరికేం చేయరు, అందరూ కష్టపడి చేస్తారు.
మంజుకిను నాకు ఏంటంటే ఆవిడకి డబ్బులు ఇస్తారు కాబట్టి వస్తుంది. నేను చిన్నప్పటి నుంచి చిన్న సినిమాలు తీసినప్పుడు నా కష్టాలు నాకు తెలుసు కాబట్టి ఏ చిన్న ప్రొడ్యూసర్ వచ్చినా నేను వస్తాను. సో మా ఇద్దరికి వచ్చి 2 మంచి మాటలు చెప్పి వెళ్ళటం అలవాటు అయిపోయింది. ఇక్కడ ఎందుకు అసలు ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఎందుకు చేయాలి, ఎందుకు చేస్తున్నాం, అసలు ఏంటి, ఎందుకు అయిపోయింది, సినిమా ఇండస్ట్రీ ఏమవుతుంది? డైరెక్టర్ గారు ఇందాక చెప్పినట్టు ప్రమోషన్ వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలంటున్నాను. మా చిన్నప్పుడు ఏంటంటే ఆ పేపర్లో ఒక యాడ్ వేస్తే రెగ్యులర్గా ఆ రోజుల్లో పేపర్లో సినిమా వార్తలు అని ఒక కాలం ఉండేది, ఇప్పటికీ ఉంది. బట్ అందులో రెగ్యులర్గా వార్తలు వస్తూ ఉండేవి. ఇది ఒక ఆడియో ఫంక్షన్ చేస్తే పడేది. తర్వాత టీవీలో వచ్చినాక టీవీల్లో ఛానల్స్లో అన్నిట్లో వచ్చాయి. ఈ మధ్య టీవీ ఛానల్స్, ఈ కరోనా తర్వాత టీవీ ఛానల్స్ కానీ పేపర్ కానీ బాగా పడిపోయింది. కొత్త మీడియా వచ్చింది, సోషల్ మీడియా అంటున్నారు. ఆ సోషల్ మీడియాలో ఎక్కడ కనపడుతుందో మనకు తెలియదు. ఇందాక డైరెక్టర్గా చెప్పినట్టు ఆయన పేరు కొట్టుకుంటే చూసుకోవాలి. నా సినిమాకి నేను సినిమా సందిగ్ధం అని కొడితే సినిమా ఉంది, ఎంతమంది చూస్తారు, ఎలా వెళ్తుంది, అసలు ఈ మీడియా ఎక్కడికి వెళ్తుంది? సతీష్ నీకు ఏమైనా తెలిస్తే మాకు చెప్పాలి. అంటే ప్రమోషన్ అంటే ఎలా ప్రమోషన్, ఎలా జనానికి ఎలా తెలియాలి? ఇంతకుముందు పేపర్లో వస్తే తెలిసేదా, లేకపోతే టీవీలో వచ్చి తెలిసా? టీవీలో యాడ్లు వేసేవాళ్ళ మధ్యలో కొంతకాలం. ఇప్పుడు టీవీలో యాడ్లు కూడా ఎవరు చూడట్లేదు అంటున్నారు, పేపర్లో యాడ్ చూడట్లేదు అంటున్నారు. మరి ఇలాంటి మీటింగులు పెట్టి చెప్తే ఎవరికి వెళ్తుంది? దీనికి మళ్ళీ ఎవరో ట్విట్టరు ఇన్ఫ్లుయెన్షియర్లు ఉంటారు, లేకపోతే ఇంకోటి ఏంటది ఇన్స్టాగ్రామ్ ఉంటుంది. దాంట్లో ఇన్స్టాగ్రామ్ అంటే నాలాంటి వాళ్ళకి తెలియదు, మరి వాళ్ళకి ఎలా తెలుస్తుంది? సినిమా చూసేది మేమే కదా, మరి మాకు తెలియాలి కదా ఎక్కడుందో సినిమా, ఎలా ఉందో, ఎవరిదో సినిమా తెలియాలి కదా. దానికి ఎక్కడ వస్తుంది ఇది తెలీదు. దీనికి చాలా ప్రశ్నలకి సమాధానాలు లేవు. కానీ ఏదో 10 మిలియన్ 1 మిలియన్ 100 మిలియన్ వచ్చినాయి అని చూసేస్తారంటారు. అట్లా వచ్చిన సినిమాలు కూడా అక్కడ కలెక్షన్స్ కనపడతలేదు. ఇవన్నిటి ఎందుకు చెప్తున్నానంటే అసలు సినిమాకి ప్రమోషన్ అంటే ఏంటి, ఎలా చేసుకోవాలి, అంతా మీడియా సోదరులు చేతుల్లోనే ఉంది. మీడియా అంటే ఇప్పుడు ఎవరు ఇన్ఫ్లుయెన్షర్లు కూడా మీడియా అయిపోయారు. సో ఇన్ఫ్లుయెన్షర్లు కానీ లేకపోతే మీడియా ఉన్న సోదరులు కానీ ఎవరైనా కానీ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు అందరూ చిన్న సినిమాలని సపోర్ట్ చేయండి. ప్రాబ్లీ ఈ మధ్యకాలంలో కమర్షియల్ అయిపోయింది, కమర్షియల్గా ఉండొద్దని నేను ఎవరికి చెప్పను. కమర్షియల్ అయినా కానీ చిన్న సినిమాలు ఉన్నాయి, వాటిని కూడా ప్రమోట్ చేయండి. పెద్ద సినిమాలు మీరు చేసినా చేయకపోయినా ఆటోమేటిక్గా వాటికి ప్రమోషన్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి సబ్జెక్ట్ ఆర్టిస్ట్ వాల్యూ కానీ డైరెక్టర్ వాల్యూ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఉంటాయి కాబట్టి వెళ్ళిపోతుంది. బట్ ఇలాంటి సినిమాలకి ఎలా వెళ్తాయి? సో మీరు చేస్తే వెళ్తాయి. మీరు చెయ్యండి, దయచేసి చేయండి. చిన్న సినిమాలని ప్రమోట్ చేయండి. ఆడినైతే ఆడతాయి, లేకపోతే సినిమా బాగుంటే ఆడుతుంది, లేకపోతే లేదు. బట్ మీరు జనానికి తెలిసేటట్టు చేసే ఆయుధం మీ చేతిలో ఉంది. ఆయుధాన్ని సక్రమంగా వాడుకుని హెల్ప్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుని థ్యాంక్ యూ.